వేములవాడ రాజన్న ఆలయానికి వెళుతున్న అఘోరిని పోలీసులు అడ్డుకున్నారు. జిల్లాల గ్రామం వద్ద అఘోరిని 120 మంది పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అఘోరి కారు నుంచి కిందకు దిగకుండా కూర్చుంది. పోలీసులు ప్రశ్నిస్తున్నా గంటకు పైగా కారు నుంచి కిందకు దిగకపోవడంతో టోషాన్ వెహికల్తో సిద్దిపేటకు తరలించారు. వేములవాడలో రాజన్న ఆలయంలో ఉన్న దర్గాను కూల్చేస్తానని అఘోరి అనడంతో ఆమె రాజన్న ఆలయానికి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ, రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాయరాజేశ్వర స్వామి ఆలయంలో ఉన్న దర్గాను కూల్చివేస్తా అంటూ కూడా అఘోరి ప్రకటన విడుదల చేసి కూల్చేందుకు కూడా రాజన్న ఆలయానికి వస్తున్న క్రమంలో మాత్రం పోలీసులు సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం జిల్లాల వద్ద మాత్రం అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ముందస్తు సమాచారం అయితే ఉన్నందున పోలీసులు కూడా ఇటు వేములవాడ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ బందోబస్తు అయితే ఆలయానికి రాకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి అదేవిధంగా జిల్లాకు నలువైపులా కూడా భారీ పోలీసులను అయితే ఏర్పాటు చేశారు. ప్రతి వెహికల్ ను కూడా క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరమే ఇటు జిల్లాలోకి అయితే వాహనాలను అయితే అనుమతించారు. ఏ వైపు నుంచి వస్తుందో తెలియక కూడా పోలీసులు అయితే నలువైపులో కూడా అప్రమత్తమైన నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్న సమయంలో సిద్దిపేట వైపు నుంచి అఘోరి అయితే రావడం జరిగింది. అయితే ఈ క్రమంలో జిల్లాల వద్ద మాత్రం పోలీసులు సమాచారం అందుకుని అక్కడ దాదాపు 120 మంది పైగా పోలీసులు కూడా కారును అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రోడ్డు పక్కన ఆపిన అఘోరి కారు నుంచి అయితే ఎప్పటికీ అయితే బయటకైతే దిగకుండా ఉండిపోయింది. అయితే పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆమె బయటకు రాకపోవడంతో కూడా ఏమైనా సమాచారం ఇస్తారన్న పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ సత్యవీర అంటూ కూడా అఘోరి పోలీసులతో వాగ్వాదానికి అయితే దిగినట్లయితే మనకు సమాచారం అందింది. దాదాపు 2 గంటల పాటు కూడా ఆమెను నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వినకపోవడంతో ఇప్పుడు అఘోరి నేను ఎట్టి పరిస్థితుల్లో వేములవాడలోని రాజన్న ఆలయానికి చేరుకొని దర్గాను కూల్చివేస్తానంటూ కూడా చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆలయానికి మాత్రం చేరుకుంటానని కూడా సమాచారం అయితే ఇచ్చింది. అయితే అక్కడ కూడా ఈ సమాచారం అందుకున్న భారీ సంఖ్యలో ప్రజలు కూడా అక్కడికి జిల్లాల వద్దకైతే చేరుకున్నారు. ఈ క్రమంలో కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. ఎటుగా పోలీసులు చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వినకపోవడంతో మాత్రం టోషన్ వెహికల్ తో మాత్రం దాన్ని కారును అఘోరి కారును అయితే తరలించే ప్రయత్నం అయితే చేశారు. ఈ క్రమంలో అక్కడ కొంతమేర ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. టోషన్ వెహికల్ సాయంతో మాత్రం సిద్దిపేట జిల్లా నుంచి హైదరాబాద్ వరకు అయితే తరలించినట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందింది. తరలిస్తున్న క్రమంలో కూడా ఇటు మన విజువల్ లో చూస్తున్నట్టు అఘోరి బయట కారు డోర్ నుంచి బయటకు వచ్చి కూడా రోడ్డుపై వీడియోస్ తీస్తూ కూడా నానా హంగామా అయితే సృష్టించినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈమెను అఘోరిని మాత్రం ఈ తెలంగాణ బార్డర్ దాటించే వరకైతే పోలీసులు అయితే దాటించే ప్రయత్నం చేస్తున్నట్లయితే మనకైతే సమాచారం అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో రాజన్న ఆలయానికి రాకుండా ఈ దర్గాను కూలగొడతాని బహిర్గతంగానే చెప్పిన నేపథ్యంలో మాత్రం ఆమెను తెలంగాణ రాష్ట్ర బార్డర్ వైపు అయితే తరలించినట్లయితే మనకైతే సమాచారం అందుతుంది. శివ, అయితే ప్రతిసారి అఘోరి ఈ రకంగా ఏదో ఒక న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ ఉండడం, ప్రతిసారి పోలీసులు రాష్ట్రం నుంచి సరిహద్దుల నుంచో లేదంటే ఆ జిల్లా సరిహద్దుల నుంచో పంపించే ప్రయత్నం చేస్తూ ఉండడం ఏంటి? ఈ వ్యవహారానికి సంబంధించి పోలీస్ శాఖలో ఏ రకమైనటువంటి చర్చ నడుస్తుంది? ఏమైనా కొంత కఠినమైన చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనకాడుతున్నారు అఘోరి విషయంలో? శివ, అయితే ఇటు అఘోరికి సాధుగా ఉన్న ఈ అఘోరికి సంబంధించి నేను హిందూ ధర్మం వైపు ఉంటానని చెప్పి బహిర్గతంగానే ప్రకటించిన నేపథ్యంలో ప్రతిసారి కూడా ఇప్పుడు 2 రోజుల క్రితం కూడా సూర్యాపేట జిల్లా కావచ్చు ఇటు ఇతర జిల్లాలు కూడా పర్యటించిన ఆమె నానా హంగామా సృష్టించిన నేపథ్యంలో పలువురు ఈ 2 రోజుల క్రితం కూడా ఆమెపై కూడా గ్రామస్తులు అయితే దాడి చేసిన ఘటన కూడా చూసాము. అయితే ఈ నేపథ్యంలో పలు దఫలుగా ఈ ప్రతి జిల్లాకు తిరుగుతున్న నేపథ్యంలో మాత్రం అక్కడ గ్రామస్తులు కూడా ఎలాంటి
చర్యలు తీసుకొని ఇటు పోలీసు కూడా ఆమెను అదుపులోకి తీసుకునే ప్రయత్నం అయితే చేయడం లేదు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా అంటే ఆమెను అదుపులోకి తీసుకుంటే ఏమైనా సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నాయన్న కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ అయితే చేపడుతున్నట్టయితే తెలుస్తుంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఇటు అధికారికంగా ఎలాంటి ఇష్యూస్ కూడా రాకుండా కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసేందుకు కూడా ఆమెను బహిరంగంగా కూడా అరెస్ట్ చేయలేకపోతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కూడా చర్యలు తీసుకునే ప్రయత్నం కూడా పోలీసులు చేసే దిశగా ముందుకెళ్తున్నప్పుడు కూడా ఈ ఏదో ఇష్యూ తీసుకొని కూడా ప్రతి ఆలయాన్ని కూడా నేను తిరుగుతానంటూ కూడా బహిరంగంగానే చెప్తున్న పరిస్థితులు మాత్రం ఆమె ఉద్రిక్తత వాతావరణం అయితే దారి తీస్తుందని చెప్పచ్చు. ఇటు పలు ఆలయాల్లో కూడా ఇప్పుడు వెంద్రవాడ ఆలయాలతో పాటు పలు ఆలయాలు కూడా సందర్శించారు. ఇటు రాజన్న ఆలయంలో కూడా ఈ దర్గా ఉండడంతో మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తారని కూల్చేస్తారని కూడా ప్రకటించింది. అయితే ఈ నేపథ్యంలో ఆమె అదుపు తీసుకున్నామన్న నేపథ్యంలో కూడా ఆమె కారు నుంచి కూడా బయటకు రాకపోవడంతో మాత్రం ఆమెను ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు గంటల తరబడి కూడా ఎక్కడ ప్రతిసారి పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని ఆ పోలీసు పంపించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఆ కారు నుంచి అయితే బయటకు రాకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం కూడా ఈ రోజు జరిగిన ఘటన కూడా మన ఉద్రిక్తత వాతావరణంగా అయితే తెరలేపిన నేపథ్యంలో మళ్ళీ తిరిగి తెలంగాణ బార్డర్ వరకు కూడా తీసుకెళ్లేందుకు కూడా పోలీసులు అయితే తీసుకెళ్లినట్టు కూడా మనకైతే సమాచారం వస్తుంది. దీనిపై మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ విధంగా సూచన ఉన్నతాధికారులు అయితే పోలీసులకు ఉన్నతాధికారులు ఏ విధంగా సూచన ఇస్తే దానిపై ఆ విధంగా చర్యలు తీసుకుంటామని ఇక్కడ స్థానిక పోలీసులకు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. శివ, రైట్, థ్యాంక్ యూ.